తిరుమలలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. శ్రీవారి మెట్టు, అలిపిరి నడక మార్గాల్లో చిరుత కనిపించింది. నిన్న రాత్రి 150వ మెట్టు వద్ద చిరుత సంచరించగా అలిపిరి మార్గంలోని మోకాళ్ల మెట్టు వద్ద మరో చిరుత సంచరించింది. రెండు చిరుతల సంచారం నేపథ్యంలో అప్రమత్తమైన టీటీడీ నడక మార్గాల్లో భక్తులను గుంపులుగా పంపుతోంది. నడక మార్గంలో చిరుతల సంచారం నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. గుంపులుగానే సంచరించాలి, భక్తులు దర్శనానికి వెళ్లాలని చెప్పి టీటీడీ చెప్తోంది. రెండు చిరుతలు సంచరించినట్టుగా తెలుస్తోంది. వివరాలు జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే కాలిబాట మార్గాలైనటువంటి అలిపిరి శ్రీవారి మట్టి మార్గంలో నిన్న రాత్రి చిరుత సంచారం కలకలం రేపుతా ఉంది. శ్రీవారి మెట్టు మార్గంలో సాధారణంగా టీటీడీ ఉదయం 6 నుంచి రాత్రి 6 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తుంది. అయితే నిన్న రాత్రి సమయంలో 150 మెట్టు వద్ద చిరుత సంచారం జరగడంతో టీటీడీ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. చిరుత జాడ కోసం కూడా గాలిచ్చారు. అయితే అప్పటికే చిరుత అటవీ ప్రాంతంలో గుడెలిపింది. అలాగే అలిపిరి కాలిబాట మార్గంలోని మోకాళ్ళ పర్వతం వద్ద కూడా నిన్న రాత్రి చిరుత దట్టమైన అటవీ ప్రాంతంలో కూడా వెలిపినటువంటి పరిస్థితుంది. అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కూడా దీన్ని గమనించిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలోనే ఘాట్ రోడ్ లో వెళ్లేటటువంటి ద్విచక్ర వాహనాలను కూడా భద్రతా సిబ్బంది అప్రమత్తం చేశారు. మరోవైపు అలిపిరి మెట్టు మార్గంతో పాటు శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతల సంచారం నేపథ్యంలో టీటీడీ భద్రతా సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. ఈ రెండు కాలిబాట మార్గాల్లో కాలినడకను వచ్చేటటువంటి భక్తులకు కూడా మొదట్లోనే కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. భక్తులంతా కూడా గుంపులుగా వెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులతో పాటు ముందు వెనుక కూడా భద్రతా సిబ్బంది భద్రత కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఈ చిరుతలు ఎక్కడైతే సంచరించాయో అక్కడ అటవీ సిబ్బంది చిరుత జాడ కోసం గాలిచ్చినప్పటికీ అప్పటికే చిరుతలు అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే చిరుతల సంచారం నేపథ్యంలో టీటీడీ భద్రతా సిబ్బంది అప్రమత్తమై భక్తులకి భద్రత కల్పిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. విజయచంద్రకి. ఓకే జితేంద్ర, థ్యాంక్ యూ.